నాకు కళ్ళల్లో నుంచి వాటర్ ఆగకుండా వచ్చిన రీసెంట్ మూవీలో ఉంటున్న సీన్ ఏంటో తెలుసా? లక్కీ భాస్కర్ లో హీరో కొంత డబ్బులు సంపాదించగానే వాళ్ళ అబ్బాయికి బర్త్డే పార్టీ చేస్తాడు. ఎలా ఉందిరా అంటే వాడు వీడియోగా మాడుకుంటూ తల ఇటు అటు ఊపుతూ ఉంటాడు. ఏంట్రా అని వాడిని ఇలా తిప్పితే వాడు కళ్ళ నిండా వాటర్ పెట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఇంతకాలం నన్ను నా ఫ్రెండ్స్ ఏడిపించే వాళ్ళు నాన్న. ఈ కార్తిక్ గాడు ఎప్పుడు చూసినా మన బర్త్డే పార్టీలకు వచ్చి కేక్ తిని వెళ్తుంటాడు, కానీ ఇప్పటి వరకు ఎప్పుడు బర్త్డే పార్టీ ఇవ్వలేదని, ఎప్పుడు చూసినా ఇదే టీ షర్ట్ వేసుకుంటూ ఉంటాడు, వీడికంటూ మంచి డ్రెస్సులు లేవా అని ఏడిపించే వాళ్ళు నాన్న. కానీ నేను ఇవాళ వేసుకున్న సూట్ చూసి అండ్ నేను ఇచ్చిన ఈ బర్త్డే పార్టీని చూసి మా ఫ్రెండ్స్ అంతా షాక్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నేను ఇంకెప్పుడు మీరు చెప్పిందే వింటాను, డైలీ ఉదయాన్నే లేస్తాను, స్కూల్కి వెళ్తాను, బాగా చదువుకుంటాను, మీరు నాకు ఎప్పటికీ బొమ్మల్ని కూడా కొనివ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్, నా లైఫ్ లో ఇది చేసినందుకు నా ఫ్రెండ్స్ ముందు నేను ఇప్పుడు తలెత్తుకొని ఉండగలను. ఎలా దాన్ని చెప్పిన మాటలు హీరోని ఎంతలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే, దానికి ముందు వరకు ఒక పని చేయకూడదు అనుకున్న హీరో ఆ మాటల తర్వాత ఈ ఫ్యామిలీ కోసం ఏ రిస్క్ తీసుకున్నా తప్పులేదని నెక్స్ట్ స్టెప్ ముందుకు వేసి రిస్క్ తీసుకుని ముందుకు వెళ్తాడు. అది పర్సనల్ గా డైరెక్టర్ ఫేస్ చేస్తుంటేనే ఆ డైలాగులు రాసుండగలరేమో అనేది నా ఒపీనియన్. నాకైతే అది చాలా టచ్ అయింది, ఎందుకంటే చిన్నప్పుడు నేను అలాంటివి ఫేస్ చేశాను. చిన్నప్పుడనే చాలా టైం బ్యాక్ వరకు కూడా వీడు ఎప్పుడు పార్టీలు ఇవ్వడు, బర్త్డే అంటే సెలబ్రేట్ చేయడు, డబ్బులు ఖర్చు పెట్టడానికి కంజూస్, ఈ టైప్ ఆఫ్ మాటలు నేను చదువుకునే రోజుల్లో చాలా టైం బ్యాక్ వరకు కూడా ఫేస్ చేస్తూ వచ్చాను. అండ్ ఈవెన్ స్టిల్ ఇప్పటికి కూడా మీరు ఎప్పుడు నాది సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా బర్త్డే పార్టీ చేస్తున్నట్టు లేకపోతే ఎక్కడో వెళ్ళి సెలబ్రేట్ చేస్తున్నట్టు ఆ టైప్ థింగ్స్ చూసుండరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాట్లేదు కదా. ఏ ఏజ్ లో మనకి ఎంత డబ్బులు వచ్చినా ఏం జరుగుతున్నా మళ్ళీ మనం అది చేయలేం. యాక్ట్ చేస్తామేమో కానీ రియాలిటీలో అలా అయితే చేయలేం. బట్ నేను ఇవాళ వీడియోలో మిమ్మల్ని అడగాలనుకుంటుంది, హీరో ఆ సీన్ తర్వాత వాళ్ళ అబ్బాయి తనతో చెప్పిన ఆ మాటల తర్వాత రిస్క్ తీసుకొని ఎలా అయితే మొత్తం స్టోరీని తర్వాత మారుస్తాడో, మీరు కూడా అలా రిస్క్ తీసుకొని నేను చెప్పిన 5 తప్పుల్ని చేయకుండా ఈ 5 తప్పులకి సొల్యూషన్ ని, నేను చెప్పిన సొల్యూషన్ ని ఫాలో అవుతూ మీరు ప్రెసెంట్ ఉంటేనే మీ ఫైనాన్షియల్ కండిషన్ ని, మీ ఫ్యామిలీ కండిషన్ ని మార్చాలి అని మీరు స్ట్రాంగ్ గా అనుకుంటుంటే, నిజంగా స్ట్రాంగ్ గా అనుకుంటుంటే ఇవాల్టి వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియోస్ చేస్తూ ఉంటారు, ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటారు, శాలరీని ఇటు సగం తీయండి అటు సగం తీయండి, సేవ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, అనవసరపు ఖర్చులు వద్దు, ఇవి కొనొద్దు అవి కొనొద్దు, ఇలానే బ్రతకండి, ఇవే కదా మీరు చెప్తారంటే అవి కాదు. నేను చెప్పేవి మీరు కామన్ సెన్స్ పెట్టి ఆలోచించారంటే మీరు మీ లైఫ్ నే కాదు, మీ ఎంటైర్ ఫ్యామిలీ కండిషన్ ని, ఫైనాన్షియల్ కండిషన్ ని చిన్న చిన్న స్టెప్స్ తో, నేను ఇది చేయండి అది చేయండి అని కూడా చెప్పను, మీకు మీరే సొల్యూషన్ వెతుక్కునేలా, మీరు అసలు ఎక్కడ తప్పు చేస్తున్నారని మీకు తెలిసేలా, మీ ఫ్యామిలీ కండిషన్ మీ చేతులతో మీరు మార్చేలా ఒక 5 థింగ్స్ నా మాట మీరు వినగలిగితే ఎంటైర్ మీ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ ని కూడా మార్చుకోగలిగేలా మీకు మీరుగా మీ ఫైనాన్షియల్ కండిషన్ ని టర్న్ చేస్తారు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు క్లియర్ గా చెప్తున్నాను, ఏదో ఓపెన్ చేయాలనే వీడియోని ఓపెన్ చేసేసి తమ్నైల్ వల్ల ఇంక దేని వల్ల ఓపెన్ చేసేసి ఏదో కొంత నెగ్లెక్టెడ్ గా చూస్తూ నమ్మాలా నమ్మకూడదా అనుకునే వాళ్ళైతే నా సజెషన్ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేయండి. సీరియస్ గా ఉన్నాను, నాకు వర్క్ అయ్యేవి మాత్రమే చెప్పండి, ప్రాక్టికల్ గా వర్క్ అయ్యేవి మాత్రమే చెప్పండి. దీంతో నేను ఖచ్చితంగా నా లైఫ్ ని మార్చుకోవాలనుకునే వాళ్ళు మాత్రం నేను చెప్పినవి ఒక్కటి కూడా మిస్ చేయకుండా ఫాలో అవ్వాలి. అని చూస్తున్న ఏ పాయింట్ లో అయినా కంటెంట్ నచ్చితేనే లైక్ చేసి, ఇటువంటి వీడియోలు మరిన్ని మాకు కావాలని మీరు చెప్పాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి, వీలైతే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఎవరికైతే ఈ వీడియో షేర్ చేస్తే ఇంపార్టెంట్ గా యూజ్ అవుతుంది అనుకుంటారో తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ థింగ్, బడ్జెట్ ప్లానింగ్ లేకపోవడమే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్యామేజ్ అయిపోవడానికి ప్రధానమైన కారణం. శాలరీ రావడం తగ్గించడం, 30%, 50%, 20% అవన్నీ పక్కన పెట్టండి. అసలు మీకు జీతం ఎంత, మీ ఖర్చులు ఎంత, ఆ ఖర్చుల్లో నిజమైన అవసరాలు ఎంత, నిజమైన అవసరాలతో పాటు కొన్ని ఉంటాయి. మీరు బ్యాడ్మింటన్ కి కడుతూ ఉండొచ్చు, జిమ్ కి కడుతూ ఉండొచ్చు, మీ పిల్లల్ని కొంచెం వాళ్ళకి యాక్టివిటీస్ చేయించడానికి, మ్యూజిక్ అనా డాన్సింగ్ అనా ఇంకేదైనా యాక్టివిటీస్ చేయించడానికి కడుతూ ఉండొచ్చు. ఇవి కూడా నాకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ థింగ్సే. ఎందుకంటే ఒక్క టైంలో మీరు చేయలేకపోతే ఆ పని ఇంకొక టైంలో మీరు దాన్ని చేసినా యూజ్ ఉండదు. పిల్లలకు కానీ మీకు కానీ ఫిట్నెస్ రిలేటెడ్ గా కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మీరు దాన్ని ఏం చేయాలనుకున్నా మార్చలేరు. కాబట్టి అవి కూడా ఇంపార్టెంట్ థింగ్సే. వీటన్నిటిని ఎక్కడ నోట్ చేస్తారు? ఏదో వర్డ్ లోనే, ఎక్సెల్ లోనో, మొబైల్ లోనో కాదు. పేపర్ పెన్ తీసుకోండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత పేపర్ పెన్ తీసుకొని ఆ పేపర్ స్టార్టింగ్ లో నా శాలరీ ఇంత, నా ఖర్చులు ఇవి మొత్తం రాయండి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్క ఖర్చుని కూడా దాంట్లో రాయండి. రాసాక ఖచ్చితంగా మీరు మార్చలేని ఖర్చులు ఏంటేంటో దాన్ని పక్కకు తీసేసేయండి. తర్వాత చెప్పానా, మీ హెల్త్ రిలేటెడ్ గా, మీ మైండ్ సెట్ ఆర్ పిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్ రిలేటెడ్ గా వాటిని కూడా పక్కకు తీసేయండి. మిగిలినవి కొన్ని ఉంటాయన్నమాట, ఓటీటీ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా ఆర్ అన్నెసరీగా కొన్ని సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. ఓటీటీనే కాదు, హెల్త్ రిలేటెడ్ గా కూడా కొన్ని సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటారు. కానీ అవి
రియాలిటీలో వాడం. ఏదో చేద్దామని మోటివేషన్ తో తీసుకుంటాం కానీ వాడం. కానీ అది ఆటోమేటిక్ గా ఉండడం వల్ల ఆటోమేటిక్ గా బ్యాంక్ నుంచి కట్ అయిపోతుంటాయి. అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? లేకపోతే అన్నెసరీగా బయట ఏదైనా చిన్న చిన్న హ్యాబిట్స్ లైక్ సిగరెట్స్ అనుకోండి, లేకపోతే ఈ ఆల్కహాల్ అనుకోండి, అన్నెసరీ థింగ్స్ ఒకసారి లెక్కండి వాటికి ఎంత అవుతుందో. సో ఒకవేళ దాన్ని కట్ చేస్తే హెల్త్ కి హెల్త్, డబ్బులకి డబ్బులు సేవ్. అండ్ బయట ఏదైనా అన్నెసరీగా ఫుడ్ హ్యాబిట్స్ ఉంటున్నా అవి కంట్రోల్ చేసుకుంటే వెయిట్ మనం తగ్గి హెల్త్ గెయిన్ అయ్యి కంట్రోల్ కూడా అవుతుంది మనకి ఎక్స్పెన్స్. ఇవి డబుల్ అడ్వాంటేజ్ ఉండేటివి. వీటన్నిటిని కూడా పక్కకు తీయండి. మీరేమి ఆపమని చెప్పట్లేదు, పక్కకు తీయండి, నోట్ చేయండి, బడ్జెట్ దగ్గర నోట్ చేయండి ఎంత అయింది, నిజంగా నేను వీటిని మార్చేస్తే నాకు ఎంత మిగులుతుంది, అక్కడ దాన్ని రౌండ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. మార్చమని నేను చెప్పట్లేదు. దాన్ని ఇప్పుడు 1కి 3 సార్లు మీరు చూసారనుకోండి, ఏ ఖర్చులు నాకు ఇంపార్టెంట్ నేను వాటిని మార్చలేను అవి పక్కకు తీసేయండి. ఏ ఖర్చులు నా ఫ్యామిలీకి నాకు ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో హెల్త్ పరంగా కానీ, మైండ్ సెట్ పరంగా కానీ, ఆపర్చునిటీ పరంగా కానీ వాటిని నేను చేయాల్సిందే. బికాస్ ఒక ఏజ్ తర్వాత పిల్లలకి మీరు కొన్ని చెప్పించాలన్నా చేయించలేరు. మీరు కొంచెం ఫిట్ అవ్వాలన్నా వాటిని కొన్ని అవాయిడ్ చేసినా చేయలేరు. వాటిని కూడా పక్కకు తీసేయండి. కానీ కొన్ని ఉంటాయి, కొన్ని తీసుకున్న సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, మీరు నీడ్ లేదనుకున్నా ఒక టైంలో మోటివేట్ అయ్యి కొన్నిటికి డబ్బులు కట్టేస్తుంటారు, అవి ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంటాయి. అది కానివ్వండి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి ఒకవేళ అన్నెసరీగా తీసేసుకొని ఏదో ఎప్పుడో ఒక షో చూడడానికి కూడా ఎక్కువ ఖర్చు పెడుతుంటే వాటిని కానీ, అన్నెసరీ థింగ్స్ కి ఎక్కడైనా ఖర్చు పెడుతుంటే వాటిని పక్కకు తీయండి. ఇందులో వీలైతే స్మోకింగ్ మీరు చేస్తుంటే ఎంత ఖర్చు అవుతుందో రాయండి. దీన్ని ఆపడం ద్వారా నాకు హెల్త్ కి డబుల్ బెనిఫిట్, ఫ్యామిలీకి మంచిదే, వాళ్ళు నన్ను పాజిటివ్ గా చూస్తారు, సొసైటీలో కూడా స్మోక్ చేస్తున్నారనే దాని రిలేటెడ్ గా నెగిటివ్ ఇంపాక్ట్ కాకుండా బెటర్ ఉంటుంది, హెల్త్ బాగుంటుంది అండ్ డబ్బులు సేవ్ అవుతుంది. డబుల్ ట్రిపుల్ ఇంపాక్ట్స్ ఉన్నవి అవి ఇంకా హైలైట్ చేసుకుని పక్కకు రాసుకోండి. ఆల్కహాల్ తాగుతున్న వాటిని మానేస్తే ఏం జరుగుతుంది హెల్త్ పరంగా కానీ, బడ్జెట్ పరంగా కానీ, ఇంకెంత నేను మిగిలించగలుగుతున్నాను అనేది పక్కన రాయండి. నేను ఆపేమనట్లేదు, అంత ఈజీ కాదు ఏది మారడం, బట్ దాన్ని పక్కకు రాసి దాని పైనుంచి కిందకి 2-3 సార్లు మీరు చూసారంటే ఏం చేసి నేను బెటర్ చేయొచ్చు, ఇప్పుడు నాకుంటున్న ఇన్కమ్ ని నేను సేవ్ చేసుకుంటున్న వాటితో కాకుండా ఇంకేం చేసి నేను ఇంకా సేవింగ్స్ ని పెంచి నా ఫ్యామిలీ కోసం నేను అది అందించవచ్చు అన్న ఒక చిన్న సీడ్ మీ మైండ్ లో పడాలంటే మీరు పేపర్ తీసుకొని రాయాల్సిందే. ఒకవేళ ఎవరైనా లేడీస్ చూస్తుంటే మీ హస్బెండ్ చేత, ఒకవేళ హస్బెండ్ చూస్తుంటే అంటే మేల్స్ చూస్తుంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ కోసం బడ్జెట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పేపర్ లో మీ ఎక్స్పెన్సెస్ ని ఒక్కొక్కటిగా పోయిన నెలకు సంబంధించిన మొత్తం ఎక్స్పెన్సెస్ ని రాసి ఏం చేస్తే మీరు ఇంకా ఎక్కువ సేవ్ చేయొచ్చు అన్నది నోట్ చేయడానికి ప్రయత్నించండి. దీని తర్వాత ప్రాపర్ గా మీరు బడ్జెట్ ని ప్లాన్ చేసి వేటికి ఎంత ఖర్చు పెట్టాలి, వేటికి నేను అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి. స్లోగా అవాయిడ్ చేద్దాం, స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ స్లోగా అవాయిడ్ చేద్దాం. బయట అన్నెసరీ ఫుడ్ తింటుంటే స్విగ్గీ, జొమాటో ఒకసారి ఓపెన్ చేసి ఆ క్యాలిక్యులేషన్స్ ని వేసి చూడండి. బయట నేను అలా ఖర్చు పెట్టకపోయింటే ఎంత మిగిలి ఉంటుంది అనేది. ఇవన్నీ చూస్తే కొన్నిసార్లు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ నెంబర్ ఉంటుంది. జస్ట్ బికాస్ మనం ఫోకస్ చేయలేకపోయేసరికి కొన్ని మనకు కనిపించవు, కొన్ని నిజంగా మనకు కనిపించవు. జస్ట్ మీరు అలా చూసారంటే ఎక్కడ రాంగ్ జరుగుతుందో తెలిస్తేనే మీరు దాన్ని రైట్ చేయగలరు. లీకేజ్ ఎక్కడవుతుందో తెలిస్తేనే అక్కడ మీరు దాన్ని రెక్టిఫై చేయగలరు. సో లీకేజ్ ఎక్కడో తెలుసుకోవాలంటే డిజిటల్ గా వర్డ్ లోనో, ఎక్సెల్ లోనో, ల్యాప్టాప్ లోనో, ఫోన్ లోనో మీరు కాదు, పేపర్ పెన్ పెట్టి రాస్తేనే మీకు అదొక క్లారిటీ వస్తుంది. ప్రాపర్ బడ్జెట్ లేకపోవడమే చాలా మిడిల్ క్లాస్ పూర్ కు వెళ్ళిపోవడానికి, చాలా మిడిల్ క్లాస్ లోనే ఉండిపోవడానికి, ఆ జీతం ఆ ఖర్చులకి సరిపోతూ ఉండడానికి కూడా ప్రధానమైన కారణం వాళ్ళ అటెన్షన్ వాళ్ళ ఖర్చుల వైపు ఇవ్వకపోవడం. ఫస్ట్ ఖర్చులు ఏంటో తెలుసుకోండి, అవాయిడ్ చేయగలివి ఏంటో తెలుసుకోండి, డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేవి ఏంటో తెలుసుకోండి, డబ్బులతో పాటు ఆరోగ్యం కూడా ఇస్తున్నవి ఏంటో తెలుసుకోండి. వీటిని ప్రాపర్ గా ప్లాన్ చేయండి. నెక్స్ట్ ఏ స్టెప్స్ తీసుకొని ఇంకా ఎక్కువ డబ్బులు మిగలబెట్టాలన్నది మీ చేతుల్లోకి వస్తుంది. రెండవది జాగ్రత్తగా వినండి, నాకు సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. మనం జైల్లో అయినా ప్రశాంతంగా పడుకోగలం, ప్రశాంతంగా తినగలం, కానీ అన్నెసరీ అప్పులు చేసి, అది కూడా బ్యాంక్స్ దగ్గర వీటి దగ్గర అది ఓకే, కానీ కొంతమంది బయట ఆ అవసరానికి తగ్గట్టు బయట 5 రూపాయల వడ్డీ కానీ 3 రూపాయల వడ్డీ కానీ తెచ్చేసుకొని ఏదో చేసేద్దాం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు ఈ అప్పులు ట్రాప్ లో పడిపోయి వాళ్ళకి డబ్బులు కట్టలేని స్టేజ్ లో వాళ్ళకి మనం కాల్ చేస్తుంటారా, ఆ కాల్ చేసేదాన్ని చూసినప్పుడు ఎత్తితే ఒక బాధ, ఎత్తకపోతే ఒక బాధ. ఎత్తితే ఎప్పుడు ఇస్తావరా అని కొంచెం గట్టిగా అడుగుతారు, ఎత్తకపోతే మనం ఉన్న ఇంటి దగ్గరకు, మనం వర్క్ చేసే దగ్గరకు వచ్చి మనం పరువు తీయడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి స్టేజ్ లోకి మిమ్మల్ని మీ ఫ్యామిలీని ఎప్పటికీ తీసుకువెళ్ళొద్దు. ఒకవేళ మీరు ఆల్రెడీ వెళ్ళుంటే ఫస్ట్ స్టెప్ లో మన కనీస అవసరాలకి పోను, తర్వాత మన ఫ్యామిలీ రిలేటెడ్ గా ఉంటున్న చిన్న చిన్న వాటికి పోను, ఎంత డబ్బులు అయితే మిగులుతుందో మొత్తం డబ్బుల్ని ఇక్కడ పెట్టేసేయండి. ఇన్వెస్ట్మెంట్ కూడా మనకొద్దు. మనల్ని మానసికంగా హింసించే వాళ్ళు, మన ఫ్యామిలీ రిలేటెడ్ గా ఇబ్బంది పెట్టే వాళ్ళ రిలేటెడ్ గా డబ్బుల్ని ఎంత త్వరగా క్లియర్ చేసేయండి. బ్యాంక్ రిలేటెడ్ ఉంటున్న లోన్స్ ని స్లోగా మనం స్ట్రక్చరల్ గా ప్లాన్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది వీడియోలో మెన్షన్ చేశాను. బ్యాడ్ డెట్ ఎప్పటికీ మనకి మంచిది కాదు. చాలా మంది అప్పులు తీసుకుని కోటీశ్వర్లు అయింటారు. ఆదాని కానీ, అంబానీ కానీ,
టాటా వాళ్ళు కానీ చాలా మందికి అప్పులు ఉంటాయి. కానీ వాళ్ళ అప్పులు దేనికి తీసుకుంటారు? అసెట్స్ ని క్రియేట్ చేసి దాని ద్వారా రెవెన్యూస్ ని మనీని క్రియేట్ చేసి దాంతో అప్పుల్ని క్లియర్ చేసుకుంటూ ఉంటారు. ఈవెన్ అప్పు తీసుకొని కూడా కోటీశ్వర్లు అవ్వడం ఎలా అనే టాపిక్ మీద కూడా మన దగ్గర వీడియో ఉంటుంది. బట్ దానికి కొంచెం ఆలోచన కావాలి. బట్ మన వాళ్ళు జనరల్ గా దేనికి అప్పులు తీసుకుంటుంటారు? ఏదైనా అవసరానికి తీసుకునే వాళ్ళు ఉంటారు, అంటే ఎమర్జెన్సీ కండిషన్స్ కి, ఫ్యామిలీలో హెల్త్ బాగాలేదు అప్పులు తీసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే సడన్ గా ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది ఇంట్లో వాళ్ళకి కష్టాలు వచ్చాయి తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని నేను రెస్పెక్ట్ చేస్తాను, ఆ సఫరింగ్ ఒక వాల్యూ ఉంది. కానీ ఈ మధ్య కాలంలో యువత జాబ్ రాగానే, జాబ్ రాకముందే పేరెంట్స్ ఒక డబ్బులతో కూడా ఐఫోన్ 14 15 ఉన్నా వాడు 16 లాంచ్ చేశాడు. ఇప్పుడు నేను వెంటనే కొనకపోతే ఈ యాపిల్ కంపెనీ వాడికి Q1 లో నేను ప్రాఫిట్స్ ని ఇవ్వలేను. Q1 Q2 Q3 Q4 క్వార్టర్లీ నెంబర్స్ యాపిల్ కంపెనీ ఓనర్ పోస్ట్ చేయాలి కదా. ప్రాఫిట్స్ పోస్ట్ చేయాలంటే మరి మనం ఇంట్లో ఖచ్చితంగా అప్పు చేసైనా సరే, క్రెడిట్ కార్డ్ కంపెనీ వాడి దగ్గర ఈఎంఐ పెట్టైనా సరే మనం తీసుకుంటేనే కదా వాడు లాభాల్లోకి వెళ్తాడు. అలాగే కొత్త కొత్త బట్టలు, నార్మల్ బట్టలు అందరం వేసుకుంటాం, కాస్ట్లీవి ఈ స్నీకర్స్ అని, ఆ షూస్ అని, ఏదో లగ్జరీ బ్రాండ్స్ అని, వాటికి కూడా మనం మన ఓన్ డబ్బుల్ని ఖర్చు పెట్టేసి 20,000 30,000 ఖర్చు పెట్టేద్దాం, ఇంకేదైతే అప్పు చేద్దాం, పర్సనల్ లోన్ తీసుకుందాం. ఇలాంటి బట్టలకి, లగ్జరీ థింగ్స్ కి అవి నీడ్ లేదు మన లైఫ్ లో. ఆ ఐఫోన్ 16 ఉంటే ఏంటి, 14 ఉంటే ఏంటి, ఆండ్రాయిడ్ ఉంటే ఏంటి, ఏం మారిపోద్ది మన లైఫ్ లో? పోనీ అది చూసి ఎవరైనా మన వెంటబడతారా? పోనీ అది చూసి మనకి ఏమైనా ఇంపార్టెన్స్ పెరిగిపోద్దా సొసైటీలో? మన బ్రాండ్ వాల్యూ అది. ఎక్కడైనా వేరొక బ్రాండ్ వేసుకుంటే మనకు బ్రాండ్ వాల్యూ వస్తుందా? పోనీ అలా వస్తుంది అనుకుంటే ఎంత సాటిస్ఫై చేయగలం మనం ఈ సొసైటీని? ఏదో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన సరౌండింగ్స్ లో ఉంటున్న వాళ్ళు, మన కొలీగ్స్ మనల్ని టాప్ అనుకోవాలని మనకి తగిన ఇల్లు కాకుండా ఆహా ఓహో అనుకునే ఇల్లు తీసుకుంటే దానికి ఈఎంఐ కట్టాలా? ఆ ఆహా ఓహో అనుకునే ఇల్లుకి అక్కడితో ఎండ్ అయిపోతుందా? ఇంటీరియర్స్ అని, లోపల ఫర్నిచర్స్ అని అంత రేంజ్ లో తీసుకుంటున్న వాళ్ళు దానికి కూడా ఖర్చు పెట్టాలని కూడా అన్నెసరీగా అప్పులు పాలు అయిపోరా? అసలు మనకి ఇల్లు అనేది దేనికి? ప్రశాంతంగా బ్రతకడానికి. నిజంగా ఇల్లు కొన్న తర్వాత మనం ప్రశాంతంగా బ్రతకలేకపోతాం. ఆ ఈఎంఐలకి, ఆ ఖర్చులకి, ఆ లోపల ఉంటున్న మొత్తం ఎక్స్పెన్సెస్ కి మనకు ప్రశాంతతే ఉండదు అనుకుంటే ఆ ఇల్లు తీసుకొని మనం ఏం సాధిస్తున్నట్టు? ఎప్పటికీ గుర్తుంచుకోండి, ఇల్లు మంచిదే, సొంత ఇల్లు ఉండడం నాకు మీకు ఎవరికైనా ఇష్టమే. కానీ ఏ స్టేజ్ లో తీసుకుంటున్నాం, దానికి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఆ ఖర్చు పెట్టే దానికి ప్రెసెంట్ మనకు వస్తున్న ఇన్కమ్ సరిపోతుందా? సరిపోదా? సరిపోకపోతే ముందు ఆ ఇన్కమ్ పెంచాలి. నిజంగా ఇల్లు తీసుకోవాలని ఆశ ఉంటే దానికి ఇల్లు ఎలాగో తీసేసుకోవడం కాదు, అప్పులు చేసి ముందు ఆ ఇన్కమ్ ని పెంచాలి. ఇన్కమ్ పెంచలేకపోతే వెయిట్ చేయాలి. మంచిగా డబ్బులు పోగేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాలి. మంచిగా డబ్బులు అంటే ఎంత? ₹1,00,00,000 ఇల్లు కొనాలనుకున్నారు, మీ దగ్గర ఒక 50-60 లక్షలు ఉండి ఇంకో 40 లక్షలు లోన్ పెట్టి ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనేస్తారు. రేపొద్దున సడన్ గా ఎమర్జెన్సీ వచ్చింది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బయట అప్పు చేస్తారు. అప్పు చేస్తే ఆ వడ్డీ కట్టద్దా? ఇక్కడే హోమ్ కి వెళ్తుంది ఈఎంఐ, మళ్ళీ దాంట్లో ఫర్నిచర్ కానీ ఏదో ఒకటి కొనేస్తుంటారు. బయట అప్పు తెస్తే మళ్ళీ దానికి డబ్బులు ఎవరు కడతాడు? కాబట్టి సడన్ గా మీకు ఏదైనా ఎమర్జెన్సీస్ వస్తుంటే దానికంటూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకొని షార్ట్ టర్మ్ లో సంవత్సరం 2 సంవత్సరాలు మీకు జాబ్ పోయినా సరే ఈ హోమ్ కి ఈఎంఐ కట్టడానికి, మిగిలిన అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఒక ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకొని ఫ్యూచర్ రిలేటెడ్ గా, మీ రిటైర్మెంట్ రిలేటెడ్ గా, మీ పిల్లల చదువులు రిలేటెడ్ గా కూడా ప్లాన్ చేసుకుంటూ చిన్న చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ మిగిలంగా కూడా మీ శాలరీలో ఏదైనా ఒక 20,000 30,000 40,000 మిగులుతూ ఉంటే దానికి తగిన ఈఎంఐ ఎంతకు వస్తుందో చూసుకొని, దానికి తగిన ఇల్లులు మీకు ఉన్నాయో చూసుకొని వాటిని ప్లాన్ చేసుకోవాలి. అది కూడా సర్టైన్ టైం తర్వాత ఫైనాన్షియల్ గా కొంత స్టేబుల్ అయ్యారు, ఓకే వెల్ అండ్ గుడ్ అనుకున్న తర్వాత స్టార్టింగ్ పరిగెత్తద్దు. పొరపాటున పడ్డారంటే లేయాలంటే 20-30 సంవత్సరాలు పడుతుంది. ఈ హోమ్ లోన్స్ లో ఇమీడియట్ గా లేయలేరు మీరు పైకి. హోమ్ లోన్ తీసుకుంటే కార్ లోన్ కూడా వెళ్తారు ఖచ్చితంగా. టైం టు టైం వేరే దగ్గరికి వెళ్ళిపోతారు, కార్ లోన్ తీసేసుకుంటారు. ఈ కార్ లోను హోమ్ లోన్ తోనే మొత్తం జీతం పోతుంటే ఇంకేం తింటారు మీరు? అవసరమా మనకు అది? వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి, వేరే వాళ్ళు మనల్ని గ్రేట్ అనుకోవడానికి మనం చేసే ఒక్క చిన్న పని 20-30 సంవత్సరాల బాధ్యతని మీ మీద పెడుతుంది. ఖర్చు పెడుతున్నప్పుడు, పర్టికులర్ గా అప్పు చేస్తున్నప్పుడు నిజంగా నాకు ఇది అవసరమేనా, నేను చేస్తున్నది ఖచ్చితంగా నాకు నీడేనా అన్న ఒక్క ఆలోచనతో కానీ ఒక అడుగు ముందుకు వేస్తే ఏ మనిషి ఇంకొక మనిషి దగ్గర తల దించుకోడు డబ్బుల విషయంలో. కానీ కేవలం ఆ పాయింట్ లో మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావడం కోసం చేసే పనుల వల్ల జీవితాంతం మనం బానిసల్లా బతకాల్సి వస్తుంది. జైల్లో ఉంటే అయినా కొంచెం అటు ఇటు ఫ్రీగా తిరుగుతామేమో, కానీ ఇక్కడ బయటకు వెళ్తే, ఎక్కడికైనా వెళ్తే ఎరా ఎప్పుడు ఇస్తావరా అని అడిగితే, నలుగురు ముందు అడిగితే పరువు చంపుకొని బ్రతకాల్సి వస్తుంది. ఇలాంటి స్టేజ్ లోకి యువత వెళ్ళొద్దు. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం అప్పులు పాలంటే, ఎందుకంటే అందరు అప్పులు ఈ కార్ల కోసం, ఇల్లుల కోసం, ఐఫోన్ల కోసమే కాదు కదా. నిజంగా అవసరం కోసమే వెళ్ళున్నా ప్రాపర్ గా ప్లాన్ చేయండి. ముందు వాటిని తీర్చడానికి ప్రయత్నించండి, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ కు వెళ్దాం. ఇన్వెస్ట్మెంట్ ఉన్నా లేకపోయినా ప్రెసెంట్ మన ఎన్విరాన్మెంట్ ని, మన ఫ్యామిలీకి కొంచెం బెటర్ కండిషన్ ఇవ్వాలంటే రాంగ్ థింగ్స్ దగ్గర మీరు చేసిన అప్పుల్ని, ఒక హై డెట్ ఉంటుంది, ₹5 వడ్డీ, ₹10 వడ్డీ, ఇలాంటివి ఏమైనా ఉంటే ముందు వాటిని క్లియర్ చేయండి. మూడోది బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే అందరూ స్మోకింగ్, డ్రింకింగ్ అనుకుంటారు. నా దృష్టిలో
అవి బ్యాడ్ హ్యాబిట్సే, కానీ టాప్ లో ఉండవు. నా దృష్టిలో టాప్ లో ఉండేది ఏంటంటే మనకు అది బ్యాడ్ హ్యాబిట్ అని తెలియకుండా చేస్తున్న పని. బికాస్ బ్యాడ్ హ్యాబిట్ అని తెలియకుండా చేస్తుంటే ఎక్సెస్ చేసేస్తాం అనమాట. ఫుడ్, షుగర్ నాకు తెలిసి ఈ స్మోకింగ్ కన్నా డ్రింకింగ్ కంటే మోస్ట్ డేంజరస్ థింగ్. చాక్లెట్స్ కానీ, లేకపోతే ఈ చిప్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఇవన్నీ కూడా నాకు తెలిసి మీకు తెలియకుండానే మిమ్మల్ని స్లోగా తినేస్తూ వస్తాయి. ఒకప్పుడు ఉన్న వాళ్ళకి సత్తువ ఇప్పుడు మన వాళ్ళకి లేదు అంటుంటారు. ఎందుకంటే అప్పుడు తిన్న వాళ్ళ ఫుడ్ వేరు, ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ వేరు. ఫెర్టిలైజర్స్ కలుపుతున్నారు, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అన్ని పక్కన పెట్టండి. ఇది కాదు పాయింట్. యాక్చువల్ గా పాయింట్ ఏంటంటే ఎంత క్వాంటిటీ మనం తినేస్తున్నాం, మనం చేస్తున్న వర్క్ కి. మనం చేసేది కూర్చొనే వర్కే, బట్ ఎంత క్వాంటిటీ మనం తినేస్తున్నాం, ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ తింటున్నాం, అది ఫెర్టిలైజర్ కొట్టిందైనా, వెజిటేబుల్స్ తింటున్నామా, లేకపోతే మంచిగా నేచురల్ గా ఉంటున్న వాటి రిలేటెడ్ గా తింటున్నామా, ఈ ప్రొసెస్డ్ థింగ్స్ తింటున్నామా. ఫెర్టిలైజర్స్ అన్నిట్లో ఉంటాయి అనుకుందాం, వాటిని మనం మార్చలేం. ఇప్పుడు ఆర్గానిక్ అంటే ఏది ఆర్గానిక్ కాదు. వర్షం పడితే ఒక నేల నుంచి ఇంకో నేలకు నీళ్లు రావాల్సిందే. ఆ నేలలో నిజంగానే ఆర్గానిక్ గా వాడు మట్టిని మెయింటైన్ చేయాలని చూసినా వర్షపాతంలో నీళ్ల వల్ల కొన్నిసార్లు కంప్లీట్ ఆర్గానిక్ ఎక్కడ మీకు దొరకదు. ఫెర్టిలైజర్స్ అవాయిడ్ చేయలేరు అనుకుందాం. ప్రొసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేయొచ్చు కదా, యాక్టివిటీని పెంచొచ్చు కదా. ఈ స్మోకింగ్, ఈ ఆల్కహాల్ ని కట్ చేసేసుకుంటే డబ్బులు సేవ్ అవుతుంది, హాస్పిటల్ బిల్స్ ఎక్కువ కట్టుకోరు, వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, థింకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, ఫ్యామిలీతో ఆనందంగా ఎక్కువ టైం స్పెండ్ చేయగలరు, ఎక్కువ కాలం బ్రతుకుతారు అండ్ యాక్టివ్ గా ఉండగలుగుతారు, హాస్పిటల్ కి డబ్బులు పెద్ద పెట్టరు. ఇవన్నీ మీకు వాల్యూ యాడెడే కదా. కోటీశ్వర్లమైన ప్రతి ఒక్కరిని కూడా ఇన్ఫోసిస్ ఫౌండర్ కానీ స్టీవ్ జాబ్స్ కానీ లాస్ట్ మినిట్స్ లో స్టీవ్ జాబ్స్ గారు చెప్పిన మాటలు మీరు విన్నారంటే ఇప్పుడు నేను చెప్తున్న దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. డబ్బులు, లైఫ్ లో గ్రోత్, పేరు, ఇవన్నీ ఒక పాయింట్ కే. ఒక వెనక్కి తిరిగి చూస్తే మనం 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మన బాడీని ఎలా మెయింటైన్ చేస్తుంటాం, ఎలాంటి యాక్టివిటీతో ఉంటుంటాం, ఎలాంటి ఫుడ్ ఇచ్చుంటాం అనేది 50-60 సంవత్సరాల వయసులో మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తుంది. కీళ్ళ నొప్పులని, నడవలేకపోవడం అని, డయాబెటీస్ అని, కొంచెం ఎక్కువ స్పీడ్ గా వాక్ చేయలేకపోవడం అని, ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి మన ఏజ్ 40-50 ఇయర్స్ కి ఇంచుమించుగా. అంటే ప్రాక్టికల్ గా అక్కడ ఎండ్ అవుతున్నట్టు. ఏదో బ్రతుకుతాం తర్వాత ఒక దగ్గరే కూర్చొని చిన్నగా అటు ఇటు నడుస్తూ ఇట్లే బ్రతుకుతాం. అలా ఉండద్దు. మన స్టేజ్ లో మనం కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫిట్, హెల్దీ, యాక్టివ్ గా ఉండాలంటే బయట జంక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి. అన్నెసరీ బ్యాడ్ హ్యాబిట్స్. ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్ అంటే ప్రైమరీగా పెడుతున్నది ఫుడ్డే. వీలైనంత వరకు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండడానికి ప్రయత్నించండి. డబ్బులు సంపాదించే ప్రయత్నంలో వీటిని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ ఫోర్త్ది, ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం. ఎలా అనుకుంటారంటే మన వాళ్ళంతా ఉన్నది ఒకటే లైఫ్, ఈ లైఫ్ లోనే ఎంజాయ్ చేయాలి, సంపాదించింది ఇక్కడే ఖర్చు పెడతాను, నేను ఇంకొక జనరేషన్ కి ఇవ్వాలనుకోవట్లేదు, వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారు, నేను ఇచ్చేది ఇదంతా ఓకే. నెక్స్ట్ జనరేషన్ కోసం కాదు ప్రయత్నం అంతా. ఇప్పుడుంటున్న కార్పొరేట్ ఫీల్డ్ లో, ఇప్పుడుంటున్న ఎంప్లాయ్మెంట్ దాంట్లో మీ ఉద్యోగం ఎన్ని సంవత్సరాలు ఖచ్చితంగా స్టాండర్డ్ గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రెసెంట్ ఉంటున్న హెల్త్ ఈ వీటి వల్ల ఎన్ని సంవత్సరాలు మీరు యాక్టివ్ గా ఒక పని చేయగలరు అనుకుంటున్నారు? ఒక పాయింట్ తర్వాత మీ జాబ్ పోతే మిమ్మల్ని మీరు సర్వైవల్ మోడ్ లో పెట్టుకోవడానికి మీ దగ్గర నిజంగా అంత సేవింగ్స్ ఉన్నాయా? ఏ పాయింట్ లో అయినా మీరు జాబ్ చేయలేని సిచ్యువేషన్ వస్తే మిమ్మల్ని, మీ ఫ్యామిలీని చూసుకోవడానికి, నెక్స్ట్ జనరేషన్ కోసం కానే కాదు, మీరు బ్రతుకున్నంత కాలం అంతా ఉండడానికి, సర్వైవల్ మోడ్ లో ఉండడానికి, నెల ఖర్చులు పెట్టుకోవడానికైనా మీకు సేవింగ్స్ ఉన్నాయా? దానికోసం సేవ్ చేసుకోవాలి. మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీరు అంటున్న సో కాల్డ్ పిల్లలకి మీరు ఏమి ఇవ్వట్లేదు అనుకుందాం, వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదన్నా, మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత హ్యాపీగా బ్రతకాలన్నా మీకు రిటైర్మెంట్ ఫండ్ ఉండాలి. మీ పిల్లల్ని అట్లీస్ట్ చదివించే వరకైనా బాధ్యత తీసుకుంటారు కదా, అప్పటి వరకైనా ఇప్పుడు ఉంటున్నవి నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎంతెంత రేట్లు ఉంటాయి, స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, వాటికి కూడా మీరు సేవింగ్స్ చేసుకోండి. ఏదైనా సడన్ గా ఎమర్జెన్సీ వచ్చినా మీ ఫ్యామిలీలో దాన్ని తట్టుకోవడానికి ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకుండా కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. ఎలా మన చిన్న అవసరాలను ప్లాన్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ అనేది ఈ వీడియోలో చెప్పాను. బట్ సింపుల్ రూల్ చెప్తాను, గుర్తుంచుకోండి. ఎక్సెల్ షీట్, క్యాలిక్యులేటర్స్ ఏవి కూడా మీకు అవసరం లేదు. మినిమం 20% మీ ఎంటైర్ ఇన్కమ్ లో సేవ్ చేయడానికి ప్రయత్నించండి. సంవత్సరం పెంచండి. మీరు ఎక్స్పెక్ట్ చేయలేని నెంబర్స్ చూస్తారు. లేదు నేను ఇప్పుడు కాదు ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకుంటే ఇక్కడ ఒకసారి చూడండి. 10,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ సంవత్సరం 10% పెంచుకుంటూ 12% తో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి గ్రో అయింది అనుకుంటే 30 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన అతనికి 8,83,00,000 వస్తే, జస్ట్ 5 సంవత్సరాలు లేట్ గా స్టార్ట్ చేసి కేవలం 25 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసిన అతనికి 4,27,00,000 వచ్చింది. అంటే తనకి సగం. ఎన్ని సంవత్సరాలు లేట్ చేశాడు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు లేట్ చేయడం వల్ల మీకంటే ఇంకొకరికి డబల్ ద వెల్త్ క్రియేట్ అయి ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ చేశారన్నదే ఇంపార్టెంట్, ఎంత అనేది పాయింట్ కాదు. మీకు ఎంత తక్కువ ఉన్నా, ఎంతో కొంత రూపాయి అయినా సరే, 10 రూపాయలైనా సరే అందులో వేయండి. నేచర్ ని స్టార్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ నేచర్ ని స్టార్ట్ చేయండి. ఫిక్స్డ్ డిపాజిట్స్ లైనా పెట్టుకోండి. బాండ్స్ లో కూడా గోల్డ్ బాండ్స్ ఉంటాయి, గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. అన్ని వీడియోస్ లో చెప్పాను. గోల్డ్ బాండ్స్ వీడియో ఇది, గవర్నమెంట్ బాండ్స్ వీడియో ఇది, ఫిక్స్డ్ డిపాజిట్స్ రిలేటెడ్ గాను వీడియో ఉంది. ఫిక్స్డ్ డిపాజిట్ నేను చెప్పేదే ఉంది. మీరు బయటికి వెళ్ళి బ్యాంక్ లో కూడా వేసుకుంటారు. స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ తో స్టార్ట్ చేయండి. స్టాక్స్ తో వద్దు, మీరు రాంగ్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. డైరెక్ట్ స్టాక్స్ వద్దు, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎస్ఐపి ఎలా చేయాలి, ఇవన్నీ కూడా వివరంగా
ఖచ్చితంగా ఉంటున్న కోర్స్ ఇది కింద ఉంటుంది, తెలుసుకోండి, నేర్చుకోండి, ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయండి, లేట్ చేయొద్దు. బికాస్ ఎట్ ద పాయింట్ మీరు రియలైజ్ అయ్యే టైంకి ఒకప్పుడు మీరు వెయ్యి పెట్టుకుంటా వచ్చినా అది మీకు లక్షలు కోట్లు కూడా వెళ్ళుంటుంది. కాబట్టి రిగ్రెట్ అవ్వాల్సిన మనం ఫ్యూచర్ లో ఎప్పుడు ఆ సిచ్యువేషన్ కి వెళ్ళకూడదంటే ఇవ్వాలి మీకు నచ్చినంత తోచినంత ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, మీకు మీ ఫ్యామిలీ రిలేటెడ్ గా డిగ్నిటీని మెయింటైన్ చేయడానికి 2 థింగ్స్ మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ ది ఎమర్జెన్సీ ఫండ్. ఏ పాయింట్ లో అయినా మీ జాబ్ ఇంపాక్ట్ అవ్వచ్చు, రెసిషన్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఏదో ఒక రీజన్ చెప్పి మిమ్మల్ని జాబ్ లోంచి పక్కన పెట్టచ్చు. నెక్స్ట్ 6 నెలలు సంవత్సరం పాటు మీరు జాబ్ వెతకాలనుకోండి, అప్పుడు సర్వైవల్ గా మీకు ఎలాంటి డబ్బులు కావాలో 6 నెలలు సంవత్సరం రోజులు మీ ఎక్స్పెన్సెస్ తగ్గింది ఎప్పుడు కూడా మీరు కావాలనుకున్నప్పుడు అందుకునే పొజిషన్ లో ఉండాలి. లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లోనా, బ్యాంక్స్ లోనా, బాండ్స్ లోనా, ఎప్పుడు మీరు కావాలనుకున్నా అవి మీ దగ్గరికి వచ్చేసేయాలన్నమాట. ఎమర్జెన్సీ ఫండ్ మస్ట్ అండ్ షుడ్ మీ డిగ్నిటీని మెయింటైన్ చేస్తుంది. రెండవది టర్మ్ ఇన్సూరెన్స్. ప్రమాదవశాత్తు తీసుకున్న పర్సన్ కి ఏదైనా జరిగితే తను 1000 రూపాయలు కడుతున్నా సరే ఆ ప్రమాదం తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి రూపాయి తీసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ బ్యాంక్ అకౌంట్ లో 2 కోట్ల డబ్బుల్ని వేస్తారు. మీకు ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను చూడండి, లైఫ్ కవర్ 2 కోట్లు సెలెక్ట్ చేశాను. మంత్లీ ఎంత కట్టాలి? 900, 1000 రూపాయల దగ్గరగా కడుతున్నా 2 కోట్లకు సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్. ఆ ప్రమాదంలో తనకి ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి బ్యాంక్ అకౌంట్ లో రూపాయి ట్యాక్స్ లేకుండా, యూజువల్ గా మనం 1 కోటి రూపాయలు వచ్చింది అనుకోండి, దాంట్లో 30% అబో దగ్గరగా ట్యాక్స్ కి వెళ్ళిపోద్ది, 30-35 దగ్గరగా ట్యాక్స్ కి వెళ్ళిపోద్ది, మిగిలిందే బ్యాంక్ వస్తుంది 65 లక్షలు. కానీ ఇక్కడ ఆ పర్సన్ కి ఏదైనా జరిగితే రూపాయి ట్యాక్స్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేసే ఇలాంటి పాలసీ మీరు వెతికిన ప్రపంచంలో ఇంకెక్కడా కూడా కనిపించదు. అంటే ఇక్కడ ఉంటున్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే కడుతున్నారో అదే మీ లైఫ్ లాంగ్ కడతారు. ఇప్పుడు కడుతున్నా 1000 రూపాయలే, రేపు పొద్దున వీడు పాలసీ ప్రీమియం పెంచినా మీకు పెరగదు, అది మీకు ఫైనల్, మీకు ఫిక్స్ అక్కడే ఉంటుంది. అదే కట్టుకుంటూ వెళ్తారు. ఇన్ఫ్లేషన్ తో పాటు అన్ని ధరలు పెరుగుతాయి కానీ ఈ ధర పెరగదు. బ్యూటిఫుల్ థింగ్ టర్మ్ ఇన్సూరెన్స్. మీ ఫ్యామిలీకి లేదంటే మాత్రం మీరు నిర్లక్ష్యంతో మీ ఫ్యామిలీకి అన్యాయం చేస్తున్నట్టు. ప్రమాదం మీకైనా నాకైనా ఇంకెవరికైనా చెప్పి రాదు. ఆ పాయింట్ లో 1 గంట ఆ ప్రమాదంలో ఉంటున్న పర్సన్ వెనక్కి తీసుకువెళ్తే తను చేసే మొదటి పని ఇదే, తనకి తెలుసుంటే. కానీ జస్ట్ ఒక చిన్న నిర్లక్ష్యం ఆ ప్రమాదం తర్వాత వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీని రోడ్డు మీద పెడుతుంది ఫైనాన్షియల్ గా. ప్రతి మధ్యతరగతి ఫ్యామిలీలో సంపాదిస్తున్న పర్సన్ వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా ఫ్యామిలీ మధ్యతరగతి పొజిషన్ లో అయితే ఉండదు, పేదవాళ్ళ కంటే తక్కువకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు ఆత్మాభిమానంతో బతికిన వాళ్ళు కొన్ని పనులు చేయలేరు. కూలి పనులు కన్నా లేకపోతే ఎక్కడో ఇంట్లో పనులు కన్నా అలా వెళ్ళలేరు. ఆత్మాభిమానంతో బతుకుంటారు కాబట్టి ఇంకేవో చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇన్కమ్ జనరేట్ అవ్వదు. మీ ఫ్యామిలీ రిలేటెడ్ గా నిజంగా మీరు కేర్ తీసుకునే వాళ్ళైతే మీ తర్వాత మీ ఫ్యామిలీ బాగా బ్రతకాలంటే, ఇవాల్టి లైఫ్ స్టైల్ ని బ్రతకాలంటే ఎంత డబ్బులు అయితే వాళ్ళకి ఖర్చు అవుతుందో, నెక్స్ట్ 10-20 సంవత్సరాలు మీ పిల్లలు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్టేజ్ కి రావడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో మనకు అంతవరకు తీసుకోవడానికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మీరు 10-20 కోట్ల వరకు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. కానీ మీ శాలరీ సపోర్ట్ చేయాలన్నమాట. మీ శాలరీ మల్టిప్లైడ్ బై ఇయర్లీ శాలరీ మల్టిప్లైడ్ బై 25 అంతవరకే ఇస్తారు. మీరు అంతకు మించి నేను ఎంత డబ్బులు కడతానన్నా వీళ్ళు ఇవ్వరు. కాబట్టి గుర్తుంచుకోండి, మీరు ఎంత కడతానన్నా డబ్బులకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు అంటే దాని అర్థం ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అని. ఎవరైనా రండి ఇచ్చేస్తాం మీకు ఎంత కావాలంటే అంత ఇస్తున్నాం అంటే అది వాళ్ళకి అడ్వాంటేజ్ అని. సాలరీడ్ పీపుల్ కి రెడ్ కార్పెట్ వేసి మరీ ఇస్తారు టర్మ్ ఇన్సూరెన్స్. బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఐటీఆర్ చూసే ఇస్తారు టర్మ్ ఇన్సూరెన్స్. అన్ఎంప్లాయిడ్ కి, ఫార్మర్స్ కి వాళ్ళకి ఇవ్వరు. అంటే చూడండి రిస్ట్రిక్షన్స్ చూడండి. ఎవరికి పడితే మేము వాళ్ళకి ఇవ్వం, కొంతమందికే ఇస్తాం. డబ్బులు ఉండాలి, ఆరోగ్యం కూడా మరీ క్షీణించిపోయి ఉండకూడదు అనమాట. అంటే పొయ్యే మనిషికి టర్మ్ ఇన్సూరెన్స్ వేస్తున్నారని కూడా ఇవ్వరు. సో ఇన్ని కండిషన్స్ ఉంటున్నప్పుడు మీరు ఎలిజిబుల్ అయ్యి మీరు ఇప్పటికీ తీసుకోకపోతుంటే ఎంత పెద్ద తప్పు చేస్తున్నట్టు. కొన్ని ఎవరికి పట్టినా ఇచ్చేస్తారు, అవి అందరికీ ఇచ్చేవే, అవి యూజ్ లేనివి. ఇవి కొందరికే ఇస్తారు, అందులో మీరు ఒకరైతే ఇవ్వాలే మీరు మీ ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కింద లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ ని ఫిల్ చేయండి. ఎన్ని కోట్లు మీకు ఎలిజిబుల్ కంపెనీలు వస్తాయి. మీకు ఏ కంపెనీ రిలేటెడ్ గా అయితే పేరు వినుంటారో, హెచ్డిఎఫ్సియా, మ్యాక్స్ లైఫ్, టాటా ఏ అయినా, మీకు ఏ బ్రాండ్ అయితే ఓకే ట్రస్టెడ్ నేను వెళ్ళొచ్చు, దీంతో ట్రావెల్ చేస్తాను, ఒక 20-30 సంవత్సరాలు కట్టుకుంటూ వెళ్తాను అనుకుంటారో దాన్ని స్టార్ట్ చేసేయండి. ఎవరిని అడగాల్సిన నీడ్ లేదు. ఫ్యామిలీ కోసం చేస్తున్న పని మంచి రోజు కూడా చూడాల్సిన నీడ్ లేదు. ఇవాళే స్టార్ట్ చేయండి. గుర్తుంచుకోండి, ఇవాళే తీసుకుంటే మీకు ఆ ధర అనేది మీ లైఫ్ లాంగ్ అదే ధర ఉంటుంది. సరే నాకు ఇవాళ తీసుకోవడానికి డబ్బు లేదు, లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేసి ఎంత అవుతుందో చూడండి, నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ బర్త్డే వచ్చేలోపు, మీ పుట్టినరోజు వచ్చేలోపు ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మీ పుట్టినరోజు వచ్చాక మీ వయసు ఇంకో సంవత్సరం పెరుగుతుంది కాబట్టి ఇది కూడా పెరిగిపోతుంది. పుట్టినరోజు వచ్చేలోపే ప్లాన్ చేయండి. దీంతో ఆ పర్సన్ ఉండగానే కాదు, ఆ పర్సన్ కి ఏదైనా జరిగినా సరే వాళ్ళ ఫ్యామిలీ తలెత్తుకొని సొసైటీలో బ్రతకగలుగుతుంది. ఇప్పుడుంటున్న ఖర్చుల్ని 10-20 సంవత్సరాలు పెట్టుకోగలిగేదానికి కావాల్సింది మాత్రం ఈ టర్మ్ ఇన్సూరెన్స్. మీరు తీసుకుంటారని మీ ఫ్యామిలీకి ఆ భరోసా ఇస్తారని నేను నమ్ముతున్నాను. ఈ ఒక్క పని మనం చేసామంటే ప్రశాంతంగా నిద్రపోగలం, ఏం జరిగినా నిద్రపోగలం. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పనులు చేస్తే ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే ఖచ్చితంగా పూర్ పొజిషన్ కి అయితే వెళ్ళదు, ఉంటున్న దానికంటే ఒక స్టెప్ ఎక్కుతుంది. ఇంకా సేవ్ చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్ లో మనం వెళ్ళామంటే ఖచ్చితంగా తను రిటైర్డ్ అయ్యే పాయింట్ కి తన ఫ్యామిలీ పరంగా
కోట్ల రూపాయల డబ్బుల్నే పెట్టుకొని ఉంటాడు, తనకు సంబంధించిన ఖర్చులన్నింటినీ బాగా మెయింటైన్ చేసుకుంటూ ఎవరి దగ్గర చేచాపడు. ఒకటే ప్రాబ్లం ఏంటంటే బయట వాళ్ళకి రిచ్ గా కనిపించుండడు అంతే, బాగా ఆడంబరాలతో జంబాలుగా కనిపించుండడు అంతే. అది అవసరమా మనకి? అవసరం అనుకుంటే నేను చెప్పింది ఫాలో అవ్వద్దు, బట్ అవసరం లేదనుకుంటే మాత్రం మన ఫ్యామిలీ మనం సంతోషంగా ఉండడమే ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం తప్పకుండా నేను చెప్పింది ఫాలో అవడానికి ప్రయత్నించండి. అండ్ క్లోజ్ చేసే ముందు మరొకసారి చెప్తున్నాను, నెగ్లెక్ట్ చేయకండి మీ ఫ్యామిలీ పరంగా, ఇది చాలా ఇంపార్టెంట్ డెసిషన్. వాళ్ళ కోసం ఇల్లులు, కార్లు, బంగ్లాలు, గోల్డ్ ఇవేవి కూడా మీ తర్వాత వాళ్ళకి అన్నం పెట్టవు. వాళ్ళకి అన్నం పెట్టగలిగేది ఏదైనా ఉంటది అంటే టర్మ్ ఇన్సూరెన్స్. మన తర్వాత మన ఫ్యామిలీకి పెద్ద మొత్తంలో డబ్బులు రావాలంటే అది టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మీకు ఎంత ఖర్చు అవుతుంది, మీ వయసుని బట్టి మీరు ఎన్ని కోట్లకి ఎలిజిబుల్, దానికి ఎంత నెల కట్టాలనేది కింద కామెంట్ సెక్షన్ ఇచ్చిన లింక్ ద్వారా చెక్ చేసుకొని మంచి టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి తీసుకుంటారని ఆశిస్తూ, నేను చెప్పిన ఈ 5 కాకుండా ఇంకేమైనా స్టెప్స్ ఫాలో అయితే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకా ఎదగడానికి, ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అనుకున్నా మీ విలువైన ఎక్స్పీరియన్స్ ని కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేను చూస్తాను, మన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మన తెలుగు వాళ్ళంతా, మన ఇండియన్స్ అంతా స్ట్రాంగ్ గా ఎదిగి ఫైనాన్షియల్ గా అందరూ ఆర్థికంగా స్వతంత్రంగా బ్రతకాలని ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.